ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే శాంతిరామ్ మెడికల్ కాలేజీలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్నూలు పార్లమెంటుకు సంబంధించి 1100 మంది సిబ్బంది కౌంటింగ్ విధులకు హాజరు కానున్నారు. ఇక నంద్యాల పార్లమెంటుకు సంబంధించి 800 మంది విధులకు హాజరు కానున్నారు. ఉమ్మడి కర్నూలులోని 14 నియోజకవర్గాలు ఉండగా మొదటగా మంత్రాలయం నియోజకవర్గం ఫలితం వెలువడనుండగా చివరగా పాణ్యం నియోజకవర్గం ఫలితం వెలువడనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు లైవ్ ద్వారా. హేమంత్, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయి అని చెప్తున్నటువంటి జిల్లాల్లో ఉంటాయని భావిస్తున్నటువంటి రాయలసీమ నియోజకవర్గాల్లో ఉమ్మడి కర్నూలు నియోజకవర్గాలు కూడా ఏమి తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో అక్కడ అల్లర్లు, గొడవలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి పటిష్ట బందోబస్తులు నిర్వహిస్తోంది అక్కడ ఈసీ అండ్ పోలీసులు? ఎస్ హేమంత్, రైట్. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎక్కడికక్కడ జిల్లా ఎస్పీలు అందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. పోలీసులతో, సిఆర్పిఎఫ్ బలగాలతో ఎక్కడికక్కడ మార్చ్ నిర్వహించారు, ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు ప్రజలందరికీ కూడా భరోసాని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు, దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు విధంగా అందరూ కూడా సామాన్య ప్రజలకి భరోసా ఇస్తూ, ఆకతాయిలకు వార్నింగులు ఇస్తూ పోలీసులు యంత్రాంగం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అశాంతి ప్రబలేటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఫోకస్ పెట్టింది. ఇంటెలిజెన్స్ టీం కూడా ఇంటెలిజెన్స్ నుంచి కూడా కఠిన హెచ్చరికలు, ముందస్తు హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. అశాంతి ప్రబలకుండా జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ రోజు ఏదైతే సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా మరొకసారి దేశ అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోకుండా ఉండే విధంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. ఈసీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ స్టేషన్ల వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. 30 యాక్ట్ 144 సెక్షన్ అనేవి ఉద్రిక్త పరిస్థితుల్లో చెలరేగేటువంటి ప్రదేశాల్లో కూడా అమలు చేశారు. ముఖ్యంగా చాలా ప్రెస్టీజియస్ నియోజకవర్గాలుగా పెద్ద పెద్ద అగ్రనేతలందరూ పాల్గొన్న పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అంతటా కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలెవరూ కూడా గుంపులుగా ఉండి ఆ రోజు అల్లర్లకు జరిగేటువంటి తావు లేకుండా ఉండే విధంగా ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో ఉండమని, అలాగే గుంపులుగా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే ప్రజలందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, కమింగ్ బ్యాక్ టు కర్నూలు కాన్స్టిట్యున్సీ, కర్నూలు ఉమ్మడి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి హేమంత్ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. హేమంత్. గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఏదైతే కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఏదైతే ఉందో 8 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే రాయలసీమ యూనివర్సిటీలో అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 2 సార్లు ఈ శిక్షణ అయితే ఇచ్చారు మొత్తం మీద అయితే చూస్తే. అలాగే నంద్యాల జిల్లాకు పార్లమెంటుకు సంబంధించి ఆర్జీఎం కాలేజ్లో అయితే ఈ కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎవరైతే ఎస్పీ రఘువీరారెడ్డి అలాగే కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మొదటిగా మంత్రాలయం నుంచి మొదటి ఫలితం వెలువడనుంది. అలాగే చివరి ఫలితం అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యంకు చివరి ఫలితం వెలువడనుంది. మొత్తం మీద చూస్తే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటిగా ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రారంభమవుతోంది. అనంతరం 8:30కు ఈవీఎంలకు సంబంధించి ఏదైతే ఈవీఎం సంబంధించి ఈవీఎం మిషన్స్లో ఉన్న ఓట్లను అయితే లెక్కిస్తారు. మొత్తం మీద అరగంట అంటే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయితే 8:30కు ఈవీఎం సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికైతే మనకున్న సమాచారం ఏంటి అంటే మొత్తం మీద 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయితే 8:30కు ఈవీఎం మిషన్స్
స్టార్ట్ అవుతాయి. రెండు సమాంతరంగా ఈ ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది అనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు ఒకసారి చూస్తే మనము ఉదయం 8 గంటల నుంచి మొదలైతే దాదాపుగా 3:30 గంటలకు ఈ మొత్తం మీద 14 నియోజకవర్గాలు, అంటే మొత్తం కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు అయితే 3:30 గంటలకంతా వచ్చే అవకాశం ఉందనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఒక పాణ్యం విషయంలోనే కొంత లేట్ అయ్యే అవకాశం ఉందనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. ఇక్కడ పాణ్యానికి సంబంధించి రౌండ్లు ఎక్కువగా ఉన్నాయి. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 26 రౌండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపుగా 5:30 గంటల వరకు ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది పాణ్యం నియోజకవర్గంకి సంబంధించి. సో దీన్ని 5:30 తర్వాతనే ఈ పాణ్యం నియోజకవర్గ ఫలితం అయితే బయటికి వస్తుందనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే మొదటిగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మొదటిగా మంత్రాలయం నుంచి మొదలైతే చివరిగా పాణ్యం లాస్ట్ ఫలితం అయితే వెలువడనుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే 1100 మంది విధులు ఎన్నికల విధులు ఏదైతే కౌంటింగ్ విధులు అయితే నిర్వహించనున్నారు. అలాగే నంద్యాల పార్లమెంటుకు సంబంధించి 800 మంది కౌంటింగ్ విధుల్లో అయితే పాల్గొనున్నారు. మొత్తం మీద చూస్తే రెండు జిల్లాల్లో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలను అయితే పరిశీలించడం జరిగింది. కర్నూలు పార్లమెంటుకు సంబంధించి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సృజన, అలాగే ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు రోజు లైవ్ ఫీడ్ను గమనిస్తూ కౌంటింగ్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడము, అలాగే కౌంటింగ్ హాళ్లను వెళ్లి పరిశీలించడం అయితే జరిగింది. ఇటు నంద్యాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో శ్రీనివాసులు, అలాగే ఎస్పీ రఘువీరారెడ్డి ఇద్దరూ కలిసి ఈ ఆర్జీఎం కాలేజ్ అలాగే శాంతిరామ్ కాలేజ్ ఏదైతే ఉందో వీటిలో ఏర్పాట్లను అయితే పకడ్బందీగా నిర్వహించాము, పూర్తి చేశాము. కౌంటింగ్ రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మొత్తం మీద అయితే ఏర్పాట్లు అయితే చేశామని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఏవైతే ఓటింగ్ సంబంధించి ఏదైతే ఫలితాలు ప్రారంభమవుతాయో సాయంత్రం 5:30 వరకు కొనసాగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మనకు ఫలితాలు వెలువడేందుకు 6 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఓవరాల్గా చూస్తే ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ అయితే పెట్టడం జరిగింది. ఏదైతే కౌంటింగ్ కేంద్రాల నుంచి దాదాపు 2 కిలోమీటర్లు రెడ్ జోన్గా ప్రకటించారు. ఇక్కడ నో ఫ్లయింగ్ జోన్, అలాగే 144 సెక్షన్ కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇటు కర్నూలు పార్లమెంటుకు సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో, అలాగే నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఆర్జీఎం కాలేజ్, అలాగే శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. అలాగే ఏదైతే సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎక్కువగా ఆర్లగడ్డకు సంబంధించి 12 గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలుగా ఉన్నాయి. ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఇప్పటికే పికెటింగ్ అయితే, అంటే ముఖ్యంగా ఆర్లగడ్డకు సంబంధించి 12 గ్రామాల్లో పికెటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మీద 2 జిల్లాల్లో ఎస్పీలు అయితే మాబ్ చేశారు. దీనికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎలా నిర్వహిస్తాము అంటే ఒక శిక్షణ అయితే పూర్తి స్థాయిలో ఇటు కలెక్టర్లు అవ్వచ్చు, అట్లా ఎస్పీ అవ్వచ్చు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశామనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు పాణ్యం సంబంధించి ఏదైతే అంటే మొత్తం మీద చూస్తే ఓవరాల్గా చూస్తే పోస్టల్ బ్యాలెట్లు అన్నది అత్యంత కీలకం కానున్నాయి. ఏదైతే ఎక్కువగా అంటే పాణ్యం నియోజకవర్గంలో దాదాపుగా 5,600 ఓట్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి సమాంతరంగా సాయంత్రము 3:30-4 వరకు పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు అయితే రానున్నాయి. అంటే సమాంతరంగా 2 నడుస్తాయి. అంటే మొదటిగా పోస్టల్ బ్యాలెట్ మొదలు పెట్టినా కూడా అనంతరం ఈవీఎం సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నా కూడా 2 సమాంతరంగా నడుస్తాయనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది సునీల్. అలాగే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 2 జిల్లాలకు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు సునీల్. రైట్.